దేశానికి గొప్ప మార్గనిర్దేశం చేసిన వ్యక్తి మాజీ ప్రధాని వాజ్పేయి అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేయడంలో వాజ్పేయి కృషి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో లోకేష్, మాధవ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక రాజకీయ మలుపులతో ఎన్టీ రామారావు గారిని అన్యాయంగా, అనైతికంగా ఆయన్ని తీసేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన సపోర్ట్గా పలికి ఒక ఉద్యమం చేసి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా ఆయన చాలా దోహదపడ్డారు. ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం టెలిఫోన్ ఉత్పత్తి చేశారు. అనేక టెలిఫోన్స్ని ఆ రోజున ఆయన ప్రవేశపెట్టారు. రిలయన్స్ కంపెనీ ద్వారా అనేకమైన బ్యాంక్స్ని భారతదేశంలో పెట్టారు. నేషనల్ హైవేస్ని వేశారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఆయనకి ఒక పేదవాళ్ళంటే చాలా దగ్గరగా ఆలోచించేటువంటి పెద్దలు వాజ్పేయి గారు. ఆయన రోడ్ కనెక్టివిటీ, అలాగే పోర్ట్ కనెక్టివిటీ, టెలికాం కనెక్టివిటీ, గ్యాస్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ లాంటి అనేక అద్భుతాలు చేశారని, దాంతోపాటు ఆయన పొలిటికల్ కనెక్టివిటీ చేయడం జరిగింది. ఆయన దేశంలో చూశారు, కాంగ్రెస్ తప్ప ఈ దేశంలో ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఏ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ ఉందో అది వేరు, దాని తర్వాత ఉన్న నెహ్రూ ఆధ్వర్యంలో ఉండే కాంగ్రెస్ వేరు. కానీ నెహ్రూ గారు ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి అనే భ్రమ ఈ దేశంలో కలిగిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి నిలదీయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు నడుస్తుంది. మనందరం ప్రేమగా నరేంద్ర మోడీ గారిని నమో అని పిలుచుకుంటాం. నమోకి వేరే అర్థం కూడా ఉంది. నాయుడు గారు, మోడీ గారు కలిసికట్టుగా జోడి నడుస్తుంది. ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ముందలు తీసుకెళ్లే దాంట్లో అహర్నిశలు కష్టపడుతున్నారు. గడిచిన 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయంటే, లేదంటే ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడిందంటే దానికి కారణం 2024 ఎన్నికల్లో జరిగిన విజయం.